హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అగైన్. సో ఈరోజు మనం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడతాం. అంటే ఇది కూడా ఓపెన్ సోర్స్ ఫ్రీ సాఫ్ట్వేర్స్ గురించి మాట్లాడతాం. ఓకే, సో నేను ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకున్నాను. ఓపెన్ సోర్స్ అంటే ఏంటి, ఫ్రీ సాఫ్ట్వేర్ ఏంటి అంటే, ఓపెన్ సోర్స్లో మీకు ఆ ప్రోగ్రామ్ యొక్క కోడ్ ఎలా ఉంది అనేది మీరు దాంట్లో కోడ్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అవసరమైతే మీరు దాన్ని కస్టమైజ్ చేసి యూజ్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. సో దట్ ఈజ్ ఓపెన్ సోర్స్. సో మీరు అది ఫ్రీ సాఫ్ట్వేర్ని వాడుకున్నట్టు ఓపెన్ సోర్స్ కూడా వాడుకోవచ్చు. ఫ్రీ సాఫ్ట్వేర్ ఏంటంటే మీకు ఫ్రీ సాఫ్ట్వేర్ యొక్క కోడింగ్ ఎలా చేశారు, దాని వెనుకున్న బ్యాక్గ్రౌండ్ ప్రోగ్రామ్ ఏంటి అనేది మీరు డ్రిల్ డౌన్ చేసి తెలుసుకోవాలి. బట్ స్టిల్ మోస్ట్లీ అది బాగా ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది అండ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ అనమాట. ఫ్రీ సాఫ్ట్వేర్ అయినప్పటికీ మీరు అది కోడింగ్ ఎలా చేశారు, ప్రోగ్రామ్ ఎలా చేశారు అనేది తెలుసుకోవడం కష్టం. సో అది డిఫరెన్స్ అనమాట, ఓపెన్ సోర్స్కి ఫ్రీ సాఫ్ట్వేర్కి ఉన్న డిఫరెన్స్. ఓకే, సో ఈరోజు మనం ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడదాం. సో నేను ఈ సాఫ్ట్వేర్స్ని ఎలా అంటే ఏ ఏ ఏ బేసిస్ మీద చెప్తున్నానంటే, ఇవి స్కేలబుల్ అనమాట. అంటే మీరు బిజినెస్ ఇంక్రీజ్ అయినప్పటికీ మీరు అది హ్యాండిల్ చేయగలుగుతుంది. అండ్ ఇంకొకటి, ఈ సాఫ్ట్వేర్ నుంచి మీరు వేరే సాఫ్ట్వేర్కి మైగ్రేట్ అవ్వడానికి తేలిగ్గా ఉంటుంది. లేదా మీరు సాఫ్ట్వేర్ ఒక పీసీలో ఇన్స్టాల్ చేసుకొని ఉంటే ఆ పీసీ నుంచి ఇంకొక సిస్టమ్కి పీసీకి మైగ్రేట్ అవ్వడానికి కూడా ఈజీ ఉంటుంది అన్నమాట. సో ఈ పారామీటర్స్ తీసుకొని నేను ఈ సాఫ్ట్వేర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఈ సాఫ్ట్వేర్స్ వచ్చేసరికి ఫస్ట్ది టైగర్ అని ఉందన్నమాట. ఇది కూడా థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ని ఈజీగా హ్యాండిల్ చేయగలదు అండ్ వెరీ లార్జ్ డేటా సెట్స్ని కూడా హ్యాండిల్ చేయగలదు. ఓకే, సో ఇది MySQL లేదా MariaDB వాటిని యూజ్ చేస్తుంది, వాటి API ఉంటుంది అనమాట. సో ఇది డేటా అంతటిని CSV ఫైల్లోకి ఎక్స్పోర్ట్ చేయడానికి కుదురుతుంది, లేదా డేటాబేస్ మైగ్రేషన్కి ఈజీ అవుతుంది అనమాట. సో ఇది వైడ్లీ సపోర్టెడ్, అంటే దీనికి కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. సో సాలిడ్ అంటే లాంగ్ టర్మ్లో యూస్ చేయడానికి ఉంటుంది, మైగ్రేషన్కి ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ఇంకొకటి వచ్చేసరికి సూట్ CRM. ఓకే, సో నేను ఈ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్ గురించి చెప్పేటప్పుడు నేను ఇంకొకటి విషయం ఏంటంటే, నేను ఒక కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ని యూజ్ చేయాలనుకుంటున్నాను ఆస్ట్రాలజీ పర్పస్ కోసం, రీసెర్చ్ పర్పస్ కోసం. సో దానికోసం చేసే వర్క్లో భాగంగా ఇవన్నీ చేశాను. ఇవి మీకు కూడా యూజ్ అవుతాయి అనమాట. మీరు బిజినెస్ ఓన్గా బిల్డ్ చేయాలి, కస్టమర్ రిలేషన్షిప్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతాయి మీకు కూడా. సో ఆ ఉద్దేశంతో నేను చేసిన రీసెర్చ్ అండ్ నా రికమెండేషన్ సాఫ్ట్వేర్ కూడా నేను చెప్తాను దీంట్లో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి సూట్ CRM అనమాట. ఇది కూడా వెరీ లార్జ్ డేటాని డీల్ చేస్తుంది, కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. ఇది కూడా SQL బేస్డ్ ఉంటుంది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ టూల్స్ ఉంటాయి అండ్ మైగ్రేషన్ కూడా చాలా ఈజీ అవుతుంది. మోస్ట్ ఫ్యూచర్ ప్రూఫ్ అనమాట. అంటే బాగా ఇంక్రీజ్ చేసుకున్నప్పటికీ సిగ్నిఫికెంట్గా మీరు డేటాని హ్యాండిల్ చేయగలుగుతుంది, ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది. యాక్చువల్గా నేను ఈ సూట్ CRM ట్రై చేద్దామని చెప్పి దీని మీద వర్క్ చేశాను అనమాట. సో దీని మీద వర్క్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఇది లైట్ వెయిట్ కాదు, ఎక్కువ డిపెండెన్సీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయన్నమాట ఇది ఇన్స్టాల్ చేసుకోవడానికి. సో అందుకని నేను మళ్ళీ ఐ లీవ్ దట్, అది వదిలేసాను అనమాట. ఇంకా అది వదిలేసి నెక్స్ట్ వేరే సాఫ్ట్వేర్కి వెళ్ళాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ESPO CRM. సో ఇది కూడా లైట్ వెయిట్, ఇది లైట్ వెయిట్ సాఫ్ట్వేర్, బాగా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది, స్మాల్ టు మీడియం డిప్లాయ్మెంట్స్కి పనిచేస్తుంది, ఇంకా స్కేలప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది SQL బ్యాక్ ఎండ్ ఉంది, డేటా పోర్టబిలిటీ ఉంది, అంటే మైగ్రేషన్కి ఈజీగా ఉంటుంది. ఇది కంపేర్ టు సూట్ CRM కన్నా ఇది కొంచెం ఈజీగా ఉంటుంది కాన్ఫిగరేషన్. అది లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో మీకు లైట్ వెయిట్ కావాలి, ఎక్కువ డిపెండెన్సీస్ ఉండకూడదు అంటే ఈ సాఫ్ట్వేర్ బెటర్ అనమాట, SPO CRM అనమాట. సో బట్ మీరు ఇంకా డేటా టూ మచ్గా ఉంది హ్యాండిల్ చేయడానికి అనుకుంటే ఇది మైగ్రేట్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి డోలీ బార్. ఓకే, సో ఇది కూడా స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఎంటిటీస్ హ్యాండిల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్
బ్యాటిల్ పెద్ద పెద్ద డేటాలని స్కేల్ అప్ చేసినప్పుడు యూజ్ చేయడానికి ఇదంతా టెస్టెడ్ కాదు. మోస్ట్లీ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజ్కి సరిపోతుంది. సో అంటే ఇండివిజువల్ ఎంటర్ప్రైజ్కి ఆబ్వియస్లీ సరిపోతాయి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ మోస్ట్లీ అందరూ ఇండివిజువల్ బిజినెస్కి కంపల్సరీగా సరిపోతాయి, అన్లెస్ మీరు సమ్ మోర్ దెన్ ఒక మోర్ దెన్ ఏ కంట్రీ అట్లా మీరు బాగా హ్యూజ్ రేంజ్లో ట్రాన్సాక్షన్స్ ఉంటే తప్ప మోస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్ ఇండిపెండెన్స్కి ఈ సాఫ్ట్వేర్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఓడో అని ఉంది. ఇది కూడా కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. ఇది కూడా బాగా స్కేలబుల్ అంటే ఎన్ని ట్రాన్సాక్షన్స్ పెరిగినా కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు, మైగ్రేషన్కి ఈజీగా ఉంటుంది. ఇది PostgreSQL బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తుంది అనమాట, అంటే డేటా హ్యాండ్లింగ్కి. నెక్స్ట్ ఇది యూనివర్సల్లీ సపోర్టెడ్, అంటే ఈజీగా ఏ సిస్టంలో అయినా సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ మైగ్రేషన్ టూల్స్ కూడా MySQL కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్కేలబిలిటీ ఉంటుంది, కాకపోతే ఇది బాగా హెవీ అనమాట. హెవీ సాఫ్ట్వేర్ ఇన్ ద సెన్స్ దాంట్లో కోడింగ్ కానీ, ఎన్క్రిప్షన్ కానీ, డిపెండెన్సీ కానీ, ఫైల్ సైజ్ కానీ ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ మెంట్ బై హెవియర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ERP నెక్స్ట్ అని ఉంది. ఇది కూడా ERP నెక్స్ట్ అనేది ఎంటర్ప్రైజ్ లెవెల్, మీకు తెలుసు మోస్ట్లీ ERP అంటే ఇంటిగ్రేటింగ్ ఆల్ ది రిసోర్సెస్ ఆఫ్ ది కంపెనీ. సో ఇది మోస్ట్లీ ERP అనేది మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేసిన లేదా అన్ని రిసోర్సెస్ కంబైన్ చేసుకోవడానికి ఇట్లాంటి వాటికి మోస్ట్లీ ప్రిఫరబుల్. అండ్ ఇది కూడా స్కేలబిలిటీ బాగుంటుంది. ఇది కూడా CSV ఇట్లా మిరాయ్ డేటాబేస్ ఇట్లా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. డేటా స్ట్రక్చర్స్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయి దీంట్లో చేయడానికి మీరు మళ్ళీ పర్సనలైజ్డ్ కోడ్, స్క్రిప్టింగ్ ఇలాంటివి వాడాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో అండ్ ఇది కూడా స్కేలబిలిటీని హ్యాండిల్ చేస్తుంది. బట్ మైగ్రేషన్స్ విషయంలో నేను ఇంతకుముందు చెప్పిన సాఫ్ట్వేర్స్తో పోలిస్తే ఇది కొంచెం మేబీ మీరు ప్రొఫెషనల్ సపోర్ట్ కూడా అవసరం అవ్వచ్చు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏంటంటే ఇండివిజువల్ మీకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉందంటే హ్యాండిల్ చేయొచ్చు ఇవన్నీ. సో ఓవరాల్గా చూసినప్పుడు మీరు కొంచెం డిపెండెన్సీ అంటే మీకు లైట్ వెయిట్ కాకపోయినా పర్లేదు, యూ లైక్ టు హ్యాండిల్ అంటే సూట్ CRM అనేది బెటర్. కాకపోతే దాంట్లో డిపెండెన్సీస్ ఉంటాయి. సో మీరు డిపెండెన్సీస్ ఇన్స్టాలేషన్ అనేది ఉంటుంది, సైజ్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. బట్ మీరు దాన్ని ఇంకా బెటర్గా కస్టమైజేషన్ చేసుకోవడానికి బాగుంటుంది. అలా కాదు, మీకు లైట్ వెయిట్ కావాలి అనుకున్నప్పుడు మీరు ESPO CRM వాడటం అనేది బెటర్ అనమాట. ఓకే, సో నేను ఓవరాల్గా అయితే ESPO CRMని రికమెండ్ చేస్తాను. సో ఇప్పుడు మీరు సూట్ CRM చూసారనుకోండి, సూట్ CRMలో కూడా మీకు 2 వెర్షన్స్ ఉన్నాయి. ఒకటేమో 7.14 అనేది ఉంది, ఇది స్టేబుల్ వెర్షన్. నెక్స్ట్ 8.8 అనేది ఇంకో వెర్షన్ వచ్చింది. బట్ ఇదేంటంటే ఇంకా స్టేబుల్ కాదు, బట్ లేటెస్ట్ అనమాట, కైండ్ ఆఫ్ బీటా వెర్షన్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఇదనమాట. సో నేను రికమెండ్ చేసేది వచ్చేసరికి SPO CRM. అది కొంచెం సూట్ CRM అనేది కొంచెం హెవీగా అనిపించింది, నేను దాని మీద వర్క్ చేశాను అనమాట. సో ఐ ప్రిఫర్ దిస్ ESPO CRM అనమాట. సో ESPO CRM వచ్చేసరికి కొంచెం లైట్ వెయిట్, ఈజీగా ఉంటుంది. స్మాల్ టు మీడియం స్కేల్ ఇండివిజువల్స్కి అయితే కంపల్సరీగా ఎవరైనా ప్రొప్రైటరీగా ఇండివిజువల్ రీసెర్చ్కి, కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్కి ఇలాంటి వాటికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది లైట్ వెయిట్. నేను ఆ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా ఒకసారి వీడియో చేసి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకే, సో మీరు ఈ ఛానల్ని ఫాలో అవుతుండండి. ఈ ఛానల్లో ముందు ఇంకా చాలా వస్తుంటాయి అనమాట. అంటే నేను ఆల్రెడీ లీనక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్ ఇలాంటివి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే, మీరు ఒక వెబ్సైట్ని మీ ఓన్ సర్వర్లో రన్ చేసుకోవడం. ఓన్ సర్వర్ అంటే ఐ డోంట్ మీన్ మీరు కంప్యూటర్ పెట్టి రన్ చేయాలని కాదు నా ఉద్దేశం. మీరు ఒక మొబైల్ని సర్వర్గా కన్వర్ట్ చేసుకొని మీరు అదే సర్వర్గా మీ ఓన్ వెబ్సైట్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి గైడెన్స్ కూడా ఉంది. సో దేర్ ఆర్ మోర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ దిస్ ఛానల్. నాట్ రిలేటింగ్ టు సాఫ్ట్వేర్ అలోన్, బట్ ఐ విల్ ట్రై మోస్ట్లీ ఇన్ సాఫ్ట్వేర్. బట్ ఇన్ ఫ్యూచర్ ఏంటంటే మీరు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని హ్యాండిల్ చేయటం కూడా ఉంటుంది. అంటే ఐ మీన్ టు సే సర్క్యూట్ బోర్డ్స్. ఇప్పుడు మీకు పీసీలో ఏదైనా బోర్డ్ పాడైపోతే మీరు ఓన్గా రీప్లేస్ చేసుకోవటం ఎలా. ఐ డోంట్ మీన్ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఆన్ రిపేరింగ్ ఆఫ్ దీస్ ఆల్ peripherals and all laptops or any kind of digital thing. I mean to say you will be able to repair on your own rather than depending on someone else అనమాట. సో అది నేను చెప్పాలనుకున్న విషయం. మీరు డిపెండ్ అవ్వకుండా మీరు రిపేర్ చేసుకోవచ్చు ఇలాంటివన్నీ. సో మీరు ఇలా ఫాలో అవుతుంటే స్లోగా స్టెప్ బై స్టెప్
మోస్ట్లీ మీరు సెల్ఫ్ డిపెండెంట్గా ఉంటారు యూనో. అల్టిమేట్లీ వన్ డే వీఆర్ గోయింగ్ టు మేక్ ఎ వీడియో ఆన్ హౌ టు మేక్, హౌ యూ కెన్ మేక్ యువర్ ఓన్ రోబోట్ ఆల్సో యూనో. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. బట్ ఇట్ టేక్స్ టైం బికాస్ నేను ఈ డిజిటల్ రిలయబిలిటీకి సంబంధించిన కొంచెం రీసెర్చ్ వర్క్ ఉంది, అండ్ ఆస్ట్రాలజీ ఛానల్ సంబంధించిన రీసెర్చ్ వర్క్ ఉంది, ఫుల్లీ ఎంగేజ్డ్ అనమాట. సో కొంచెం స్లో అవ్వచ్చు, ఎందుకంటే రీసెర్చ్కి కూడా కొంచెం టైం అనేది స్పెండ్ చేయాలి. సో మోర్ విల్ కమ్. ఇట్ మైట్ బీ లిటిల్ స్లో ఇన్ గోయింగ్ త్రూ వన్ బై వన్, బట్ ఫ్యూచర్లో స్లోగా వన్ బై వన్ వీఆర్ గోయింగ్ టు బీ సెల్ఫ్ డిపెండెంట్ ఆన్ most of the digital elements. It might be a kind of computers or softwares or even the robots. Okay, సో ఎయిమ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది ఈ ఛానల్ మొత్తం. సో మీరు స్లోగా ఫాలో అవుతుంటే యూ విల్ ఆల్సో బీ క్యాపబుల్ టు డూ థింగ్స్ ఆన్ యువర్ ఓన్. అంటే మీకు సంబంధించిన వస్తువులు డిజిటల్ రిలేటెడ్ ఎవ్రీథింగ్. ఇట్ మైట్ బి సాఫ్ట్వేర్ కావచ్చు, లేదా సమ్ మోటార్ థింగ్స్, ఆర్ కైండ్ ఆఫ్ పీసీ రిలేటెడ్ థింగ్స్, ఆర్ ఇంటర్నెట్ రిలేటెడ్ ఇష్యూస్. ఇలాంటివన్నీ ఎవరికి వాళ్ళు ఓన్గా హ్యాండిల్ చేసుకునే విధంగా ఉంటాయి అన్నమాట. మీరు వన్ బై వన్ వీడియోస్ ఫాలో అవుతుంది. ఓకే, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మోర్ వీడియోస్ విల్ కమ్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.